మ్యాటర్ ఏదైనా కానీ ఆ మ్యాటర్ని కప్పు కాఫీతో షేర్ చేసుకుంటే వచ్చే సంతోషమే వేరు. పొద్దున్నే నా మూడ్‌ని సెట్ చేసేది కూడా కప్ కాఫీయే. ఆ కాఫీని అందించేవాళ్ళు నాకు డైరెక్ట్‌గా దేవుళ్ళతోనే సమానం అనమాట. మీలో ఎంతమందికి కాఫీ అంటే పిచ్చి ఉంటదో ఒక్కసారి కామెంట్‌లో ఓ ఏసేసుకోండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యా నెల్లూరు అమ్మాయి. మోస్ట్‌లీ ఈ వ్లాగ్ మొత్తం బెన్నీ గురించే ఉంటుంది. మామూలుగా మనకి జలుబు వచ్చిందనుకో 4 రోజులకో, 5 రోజులకో తగ్గిపోద్ది. దాదాపుగా ఒక 5 రోజులు అంతే. కానీ మన బెన్నిగాడికి ఏందంటే దాదాపు ఒక 20 రోజుల నుంచి అట్లాగే రన్ అవుతుంది. మధ్యలో జ్వరం కూడా వస్తుందనమాట. ఈ విషయం వాడు నాకు చాలా సార్లు చెప్పాడు. చెవు కోసిన మేకలాగా నా చెవులో అరిసి చాలా సార్లు చెప్పాడు. వాడు అన్ని సార్లు చెప్పినా పట్టించుకోకపోవడానికి రీజన్ ఏంటంటే మనోడు అప్పుడప్పుడు మాత్రం నిజాలు చెప్తాడు. ఎప్పుడు అబద్ధాలు చెప్పడం వల్ల మేము కూడా పెద్దగా గమనించుకోలేకపోయాము. తీరా టెస్టులకి వెళ్తే టైఫాయిడ్ అటాక్ అయిందని చెప్పారు. పనిలో పని నా పని కూడా అయిపోద్దని నేను కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను. షుగర్ ఉందేమోనని చాలా డౌట్స్ ఉన్నాయి. బెన్ని కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాడు. ఇద్దరం 2 సూదులు పొడిపించుకొని వచ్చేసామన్నమాట. వెనకాల సీటు జరుగుతున్నా ముందు సిగ్గు లేకుండా నవ్వుకునే బాపతి మేమిద్దరమే అనుకుంటా బహుశా. ఏ మాటకు ఆ మాట అబ్బా, మా కొడవలూరు ఎంతన్నా బాగుంటుంది. మాకు కావాల్సినవన్నీ దగ్గరలో నిండిపోతాయి. వాట్ ఎవర్ ప్రతిదీ దగ్గరలో ఒక్క బ్యూటీ పార్లర్ తప్ప. బెన్నీ బర్త్డేకి సర్ప్రైజ్ అనమాట, చూపిస్తావని. ఈ కేక్ నేమ్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి అబ్బా. కాస్ట్ మాత్రం అదిరిపోయింది. నేను అప్పుడప్పుడు మొక్కల్లో తినడమే కానీ ఇటు ఫుల్ కేక్ ఎప్పుడు తేలేదు. తీరా చూస్తే అరకిలో 450 రూపాయలు నూకాడు. ఎన్నికి కొత్త డ్రెస్ తెచ్చిన పుట్టినరోజులు అంటే ఇవన్నీ మామూలే కదా, ఇందులో సర్ప్రైజింగ్లు ఏమున్నాయి అనుకుంటారేమో. నిజానికి నా దగ్గర ఈడ్స్ తంతే ₹10 కూడా లేదు. ఆ విషయం మా పిల్లకాయలకు కూడా చెప్పేసాను. ఈ సంవత్సరం ఏమీ చేయలేను, ఏమీ తేలేని చెప్పాను. అలా చెప్పానే కానీ నేను అంత సైలెంట్గా ఉండలేకపోయాను. ఎందుకంటే పిల్లలకు సంబంధించిన ఏ ముచ్చటైనా ఒక వయసు వరకే మనం చేయగలం. అందుకే నా రింగు మావను కుదవబెట్టి ఈ పంచాయతీ అంతా నడిపించాను అనమాట. అయినా ఇప్పుడు ఈ సోదంతా మాకెందుకని మీరు అనుకోవచ్చు. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే శాండీ మీరు రిచ్ కదా, మీకేమబ్బా ఇట్లాంటి తొక్కలో మాట్లాడతారు. అలా అడిగే వాళ్ళు ఇప్పటికైనా అర్థం చేసుకుంటారని నా మనవి. చిరిగిపోయిన బట్టలో చింపిరి జుట్టు ఉంటేనే పేదోళ్ళు అని కాదు, నాలాగా రిచ్గా కనిపించే వాళ్ళు కూడా చాలా మంది పేదోళ్ళు ఉంటారు. అది మీరు గమనించాలి అధ్యక్ష. బెన్నీ హ్యాపీ బర్త్డే బెన్నీ. దాన్ని పట్టుకో దీన్ని. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ. సాంగ్ పెట్టు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ. దగ్గరకు రా, ముందుకు రా, కేక్ కచ్చి ఫాస్ట్ గా ఆరిపోయింది. ఈ ఏరుకోరు తెచ్చిన ఈ మ్యాజిక్ క్యాండిల్స్, నేను మ్యాజిక్ క్యాండిల్స్ అంటే ఆరిపోతా వస్తూ ఉంటాయని నాకు తెలీదు. జస్ట్ చిన్నగా బాగుంటాయి చూడడానికి అన్నట్టు తెచ్చిన. తీరా చూస్తే ఏరప్లాగే సగం జీవితం సంకనాగిపోయింది. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నా ఇద్దరు పిల్లలకు సంబంధించి ఏ కార్యక్రమం అయినా, ఒక పండగ కానీ పుట్టినరోజు కానీ ఏదైనా సరే, నా పరిస్థితులకు అస్సలు సంబంధం లేకుండా ప్రతి ఇయర్ నేను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాను. ఒకవేళ నేను మిస్ అయినా కానీ వాళ్ళ బాబాయ్ వాళ్ళ నాయనమ్మ వీళ్ళిద్దరు కలిసి ఆ అకేషన్ అనేదాన్ని ఫుల్ఫిల్ చేసేస్తారు. అంతవరకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. బట్ ఈ ఇయర్ బెన్నీ చాలా డల్గా ఉన్నాడు. హెల్త్ బాగాలేదు కదా అని చెప్పి జస్ట్ నైట్ 12 చిన్న కేక్ కట్ చేసాము. కేక్తో పాటు ఇప్పుడు బెన్నీకి 15 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి 15 టైప్ ఆఫ్ చాక్లెట్స్ కూడా అన్నీ తెచ్చిచ్చాను. తనకు ఫుల్గా జలుబు చేసింది కానీ నాకు వేరే ఐడియా ఏది రాక కేక్ విత్ చాక్లెట్స్తో సెలబ్రేట్ చేశాను అనమాట నైట్. ఇక నెక్స్ట్ డే నేను లంచ్కి ప్లాన్ చేశాను, లంచ్కి బయటకు తీసుకెళ్ళాలని. ఎందుకంటే బెన్నీకి ఒక్కసారైనా బఫెట్కి వెళ్ళాలనేది తన విష్ అనమాట. అది ఈసారి చేద్దాం అనుకున్నాను. బట్ నాన్ వెజ్ తినకూడదని చెప్పారు డాక్టర్స్. సో ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నా. ఈ గ్యాప్లోనే మా ఇద్దరికి మళ్ళీ హాస్టల్ రీజాయినింగ్ దగ్గర పెద్ద రచ్చ గొడవ అయితే జరిగింది. ఆ గొడవ వల్ల ఇద్దరం చెరోకు మొల పడుకొని
అలా మధ్యాహ్నం అంతా వేస్ట్ చేసాము టైంని. చాక్లెట్ దుబ్బేసింది, 50 రూపాయలు దుబ్బేసింది. ఏం రాస్తున్నాయి ఎంతలా ఉంటాయి? ఏం ఇస్తుంది ఇదిగా? దిస్ ఈస్ యువర్ గిఫ్ట్. ఏం చిన్నదా? 50 రూపాయల నోటు మాది గాంధీ తాత బొమ్మ రాలే నాకు అనికెట్టేది. అటు ఏం రాయిలా? ఓస్ పనికి మాలిందని ఏమైనా మెసేజ్ రాసుంటావేమో, బ్లెస్సింగ్స్ అనుకున్నాను. లంచ్ ఎలానో మిస్ అయింది. కనీసం డిన్నర్ అయినా చేద్దామని చెప్పి పిల్లల్ని తీసుకొని టౌన్కి అయితే వెళ్ళాను. డిన్నర్కి వెళ్ళే ముందుగా మాకు ఎప్పటి నుంచో పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళ ప్రతి పుట్టినరోజుకి విఆర్సి సెంటర్ దగ్గర ఉండే వినాయకుడి టెంపుల్కి తీసుకెళ్ళి అర్చన చేయించడం నాకు అలవాటు. సో ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా వెళ్ళి అర్చన చేయించేసి డైరెక్ట్గా ఎంజేబీ మాల్కి అయితే వెళ్ళడం జరిగింది. ముందుకెళ్ళండి. అటు కాదు లోపలికి వెళ్ళగానే ఫస్ట్ నా కళ్ళకి తలుక్కుమని కనిపించింది ఈ ఫోటో బూత్ అనమాట. లోపలికి వెళ్ళేసి ఒక 4 ఫోటోలు 4 రకాలుగా దిగాము. మీకు కూడా చూపిస్తాను చూడండి. ఫొటోస్ అయితే స్టిల్స్ అన్నీ బాగానే వచ్చాయి, కానీ ఫోటో క్లారిటీ అనేది అంత నీట్గా ఏం రాలేదు. చూస్తున్నారు కదా కోతి మొక్కలం ఎలా ఉన్నామో. ఫోటో పంచాయతీ అయిపోగానే ఫ్లాగ్ ఎదురుగ్గా 4 ఫోటోలు అయితే దిగేసాము. ఇంతలో ఒక అమ్మాయి వచ్చి, మేడం ఫ్రీగా గేమ్ ఆడండి, విన్ అయితే గిఫ్ట్ కూడా ఇస్తామని చెప్పి నాకు మంచి ఆఫర్ ఇచ్చింది. నా పక్కన ఉన్న అమ్మాయి పెద్ద సెలబ్రిటీ అనమాట. ఆవిడెవరో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇకపోతే ఫ్రీ గేము గెలిస్తే గిఫ్ట్ అంటే మన ఆడోళ్ళు ఆగుతారా? ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతారని మనకు ఒక మంచి పేరు కూడా ఉంది కదా. అది నిరూపించడానికైతే నేను నోట్లో స్పూన్ ఎట్టుకొని స్పూన్లో బాల్ ఎట్టుకుందామని రెడీ అయిపోయాను. తేహేరా చూస్తే 2-3 బాల్ లేయంగానే మనకి గజ్జా ఉనిగిపోయినాయి. ఆబ్వియస్లీ నేను ఎక్స్పెక్ట్ చేసిందే. నాకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అన్నా గేమ్స్ అన్నా చాలా ఇష్టం. మనసులో గెలవాలి అని పట్టుదల ఉంటుంది, కానీ అది పైకైతే చూపించలేను. నేను అనుకున్నట్టు 4 బాల్స్ వేయగలిగాను, కానీ 5వ బాల్ టప్ 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 అని కింద టపాని పడిపోయింది. ఇక చేసేదేం లేక మూసుకొని పైకి వెళ్ళినాం ముగ్గురమే. మరీ ఉత్త చేతులతో పంపించలేక ఆ పిలిచిన అమ్మాయి ఓ చాక్లెట్ ఎత్తి చేతిలో పెట్టి పైకి పంపించింది మమ్మల్ని. చేసేదేమీ లేక నేను తిప్పుకుంటూ ఊపుకుంటూ అట్టా పైకి వెళ్ళాము. పైన స్కారీ హౌస్ ఉంది, ఆడికి బాగుంటే మనిషికి 250 అన్నాడు. కూర సామానుకొని గమ్ముగా ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళిపోయాం మేము. నచ్చిన ఫుడ్ కాకపోయినా అట్లీస్ట్ తెలిసిన ఫుడ్ తినడం చాలా బెటరు. కానీ నేను మా ఓన్ని నీకేం కావాలో అది చెప్పురా అన్న పాపానికి ఎత్తుకోబోయి చైనీస్ ఫుడ్ అంటే అది పట్టుకొచ్చాడు. చూసారుగా, చూడడానికి చాలా వింతగా ఉంది. కనీసం ఆ పేరు గుర్తుపెట్టుకుని మీకు చెప్పడానికి కూడా నాకు రాయితలేదు. ఇక చేసేదేమి లేక ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదన్నట్టు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పురా నాన్న అన్నాను. ఆ స్పూన్ తీసుకొని గంట సేపు కెలికి నోట్లో పెట్టుకోగానే ఫస్ట్ వాడు ఎక్స్ప్రెషన్ చూడగానే నేను చచ్చిపోయాను. ఇప్పుడు వాడు ఊహు అన్న చేసేది ఏం లేదు. కప్పు వచ్చి 200 రూపాయలు పెట్టాను, అంత ఈజీగా పోగొట్టలేంగా. పైగా పక్కన వాళ్ళు చూసారంటే పిస్టేజు, వీళ్ళకి ఎందుకు రానైనా తెలియని ఫుడ్ అనుకుంటారని తప్పక నేను కూడా పక్కన కూర్చొని ఎట్టుంటుందో చూడాలి, తిని చూద్దాము అని ఒక స్పూన్ తీసుకొని లపలపలాడిచ్చాను. ఆ ఒక్క స్పూన్ సూప్ నోట్లో పెట్టుకున్న తర్వాత నాకు అర్థమైంది విషయం. ఏది కూడా చూసి మనం అంచనా వేయకూడదని. ఎందుకంటే నేను ఇచ్చిన బిల్డప్ అంత గలీజ్గా అయితే ఏం లేదు. ఇక సూప్ విషయానికి వస్తే 4 కాల్చిన చికెన్ ముక్కలు, కాల్చినవి ఎందుకు అంటున్నానంటే అవి కాల్చినవే కాబట్టి, 4 బ్రోకలీ ముక్కలు, 4 కీరా ముక్కలు, ఒక 50 గ్రామ్స్ ఉంటాయి నూడిల్స్, అవి వేసి లపలపలాడిచ్చేసారు. టేస్ట్ మాత్రం ఏదో ఒక కొత్త రకమైన వింత వంటకం తింటున్న ఫీలింగ్ వచ్చింది. అటు చెత్తగా ఉంది అనలేను, ఇటు బాగుంది అనలేను. బట్ ఆ పూటకైతే అది కానిచ్చాం అలా. నెక్స్ట్ చికెన్ రోల్స్ అనమాట. చికెన్ రోల్స్ ఇది కూడా 175 రూపాయలకి 5 పీసెస్ ఇచ్చారు మనకి. విషయం ఏంటంటే ఇవి చూడడానికి అంతంత బుల్బుల్గా ఉన్నా కూడా బీభత్సంగా కాలిపోతున్నాయి. మనకు అప్పుడే ఫ్రెష్గా చేసి ఇచ్చినట్టున్నారు. అయినా సరే బయట కాలే లోపల కాలే, ఇల్లు గాలే ఒళ్ళు గాలే అన్నట్టు అయిపోయింది మా పరిస్థితి. అది తినేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఉన్నది 5 ముక్కలు అయితే వాటిలో నేనైతే ఒకటే ముక్క తిన్నాను, మిగిలిన 4 ముక్కలు బెన్నిగాడి తిన్నాడు. కనీసం ఇవి ఎలా ఉన్నాయో చెప్పరా టేస్ట్ అని చెప్పాను. సేమ్ ఎక్స్ప్రెషన్ అనమాట, వేరేది మార్చట్లేడు. గాంధీ తాత ప్రతి నోటి మీద ఒకేలా ఉన్నట్టు మనం ఏం అడిగినా వాడు ఎక్స్ప్రెషన్ మాత్రం ఒకేలా ఉంది. ఏంద్రా దేవుడా అని చెప్పి నేనే ఓ బయట తిందామని చెప్పి చూస్తే చాలా బాగా నచ్చింది నాకైతే. జెన్నీ మాత్రం నాకు వద్దంటే వద్దంది. నేను రిక్వెస్ట్ చేయడం వల్ల చిన్న బయట తినింది. ఆ బయట కూడా మూతంతా కాల్ చేసేలాగా తినింది అనమాట.
ఇంకా తనకి పిజ్జా కావాలనింది, ఎప్పటి నుంచో పిజ్జా అని అడిగింది. పోయి పిజ్జా ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకుందనమాట. దాంట్లో 8 ముక్కలు ఉంటాయి. 8 ముక్కల్లో నేను 2 తిన్నాను. 6 ముక్కలు జెన్ను పాపే తిన్నది. ఎందుకంటే తనకి ఆ పిజ్జా చాలా బాగా నచ్చింది. నిజంగా గట్టిగా లేకుండా చాలా స్మూత్గా ఉన్నిందనమాట. ఆర్డర్ చేసిన పిజ్జా ఇంకా అవ్వకముందే జెన్నిపాప ఎదురుగ్గా బోర్డు మీద ఉండే బర్గరు, ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి మమ్మీ అని అడిగింది. దాన్ని అడగడం కన్నా బాగా అల్లరి చేసిందని అనుకోవచ్చు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను తినగలుగుతుందని. ఫస్ట్ ఆ పిజ్జా కంప్లీట్ చేయి, తర్వాత కొనిస్తాను అని చెప్పాను. ఎదురుగా మాకు MFC అని ఉండింది. సపరేట్గా తీసుకుంటే అమౌంట్ ఎక్కువ అయిపోతుందని కాంబో ఆఫర్ ఏదైనా ఉందని వెళ్తే కాంబోలో బర్గరు విత్ ఫ్రెంచ్ ఫ్రైస్తో పాటు కోక్ కూడా ఇచ్చారనమాట 200కి. అవి తీసుకొచ్చి జెన్నీకి బెన్నీకి హాఫ్ చేసి ఇచ్చాను. దానికి వాళ్ళు మేము తిన్న డిన్నర్ మొత్తం కూడా కొత్తగా తిన్న వస్తువులేను. చికెన్ రోల్స్ అందరు నార్మల్గా తింటారు కానీ మేము ఎప్పుడు తినలేదు. అలాగే మాకు బర్గర్ కూడా అలవాటు లేదన్నమాట. బట్ చూడండి దున్నపోతలాగా ఊపుతా ఉంది జెన్నీ పాప, చాలా బాగుందని. బెన్నీ కూడా నచ్చింది. ఇక అంతటితో డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. బెన్నిగాడి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగినాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటా. బాయ్.